నిర్వహించింది. అక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పిఎన్వి మాధవ్, వీళ్ళతో పాటు 3 జిల్లాల మంత్రులు వీళ్ళు వెళ్ళారు. నేపాల్లో జరుగుతున్న గొడవల వల్ల అక్కడ ఇరుక్కుపోయిన తెలుగు వారిని వెనక్కి తీసుకురావడం కోసం, ఆదుకోవడం కోసం అనంతపురం సభకు వెళ్లాల్సిన మంత్రి లోకేష్ వెళ్లకుండా ఆగిపోయి ఇక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని ఎలా బయట తీసుకురావాలనే పనిలో ఆయన ఉండిపోయారు. సో ఈ సభ, అనంతపురంలో పెట్టిన సభ ఏంటి అంటే కొంచెం సీరియస్గా దాన్ని సక్సెస్, ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసామని ప్రభుత్వం దాని మైలేజ్ తీసుకోవడం కోసం పెట్టుకున్న ఒక సభ. దానికి కౌంటర్ అనే అర్థం రాకుండా కౌంటర్గానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు ఏంటి అనేది అది వేరే విషయాలు, దాంట్లోకి ఇప్పుడు వెళ్ళడంలా, నేను తర్వాత వెళ్తాను. కానీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అనే దాని మీద అయితే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఏంటి అంటే ప్రధానంగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ప్రతిపక్ష నేత హోదాని తనకెందుకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కోర్టులో కేసు ఎందుకుంది, గతంలో చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోలేదా, అప్పుడు ఎవరు ఏమీ అనకుండానే రోధించాడు, ఆయన ఏడ్చాడు. ఇలాంటి చాలా లూజ్, చీప్, దిగజారుడు మాటలు మాట్లాడాడు. ఆయనకి ఏమాత్రం ఒక పార్టీ అధ్యక్షుడుగాను, లేదా ప్రతిపక్ష నాయకుడు అవ్వాలనుకునే పరిస్థితిలో ఉన్నవాడు, లేదా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు ఏం మాట్లాడలేదు. చాలా చాలా నీచమైన భాషలో, దిగజారుడు భాషలో మాట్లాడాడు. సరే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇటీవల పార్టీ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన ఎలా అనర్హులు అవుతారా, 11 మంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎలా ఉందని దాని మీద మాట్లాడారు. దానికి ఒక రకంగా కౌంటర్గానే జగన్ ఈ కామెంట్ చేసినట్టుగా మనకు కనబడుతోంది. సో దాని మీద రఘురామరాజు గారే మనతో లైవ్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే విజయ్ గారు. రఘురామరాజు గారు, ఒక్కసారి